డిఎస్సిలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీలు, తర్వాత దొంగ సర్టిఫికేట్లు పెట్టి స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినవి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇచ్చిన దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఏదైతే నిర్వహించిందో ఆ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థులకు ఈ 2.5 సంవత్సరాల్లో బకాయిలు పడిన ఫీజు రియంబర్స్మెంటు, వసతి దీవెన దాంట్లో 9,500 కోట్ల రూపాయలు కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి, నిరుద్యోగ భృతి ఈ 26 నెలలతో పాటు ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి 3 డిమాండ్లపైన యువత విద్యార్థుల యొక్క ఏదైతే ఆందోళన చెందుతున్నారో, పోరాటాలు చేస్తున్నారో దానికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ రోజు నిరాదీక్ష కూడా ప్రారంభమైంది. కానీ ఈరోజు ఈ 3 రోజుల్లో నేను చూస్తూ ఉన్నాను, ప్రశాంతంగా జరుగుతున్న ఈ నిరాదీక్షలపైన దాడులు చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. స్వయంగా అధికార పార్టీ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలోనే, వారి నాయకత్వంలోనే దాడులు జరుగుతున్నాయి. కేసులన్నీ కూడా పెడతా ఉన్నారు, జైళ్ల పాలు చేస్తూ ఉన్నారు, ఇంకా బెదిరిస్తూ ఉన్నారు, అనేకమైన ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. వారందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీరు మా పైన ఆరోపణలు చేసే బదులు మీ నిజాయితీని నిరూపించుకోండి. ఈరోజు నేను అడుగుతున్నాను, మీకు ఎగ్జామినేషన్ కన్వీనర్ చేసే డిఎస్సి కన్వీనర్ అనేది ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఉంటారు. ఆ డిఎస్సి కన్వీనర్ ఆధ్వర్యంలోనే మీరు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఎవరైతే కన్వీనర్ చేశారో పరీక్షలకు నిర్వహణ కూడా వాళ్ళే చేయాలి. కానీ ఆ నిర్వహణ చేయకుండా అతను పక్కన పెట్టి ఎస్సీఆర్టీ డైరెక్టర్ అనేవాడు కేవలం పరీక్ష మాత్రమే, ప్రశ్నపత్రాలు మాత్రమే తయారు చేయాలి. కానీ ఎస్సీఆర్టీ డైరెక్టర్ ప్రశ్నపత్రాలు తయారు చేసేది ఆయన, నిర్వహణ కూడా ఆయనకే ఇవ్వడంలో మతలబ్ ఏమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దానికి సూటిగా చెప్పండి మీరు. దానికి మాత్రం సూటిగా ఇంతవరకు ఏం చెప్పలేదు. తర్వాత మరొకటి కూడా అడుగుతున్నాం, ఈ పొద్దు అధికారులతో మీరు అడుగుతూ ఉన్నారు. నేను అధికారులు కూడా నేను చెప్తా ఉన్నాను, ఆ రోజు నిర్వహించిన వారు జిఏడి దానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా రావత్ గారు ఉన్నారు. అలాగే విద్యాశాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్గా సీనియర్ అధికారి, ఒక నిజాయితీ అధికారి, ఐఏఎస్ ఆఫీసర్ కోన శశిధర్రావు గారు ఉన్నారు. ఆయన ఒక మారు కూడా ఫస్ట్లో దీనికి ఏమీ జరగలేదని చెప్పి కూడా జవాబు ఇవ్వడం జరిగింది. ఆయన్ని మళ్ళా కూడా కొనసాగించుకోకుండా నిరాదీక్షలు ఇంకా కూడా 3వ రోజు ఉండగానే నిన్న రాత్రే కోన శశిధర్ గారిని, అలాగే రావత్ గారిని, జిఏడి రావత్ గారిని రాత్రే మీరు ట్రాన్స్ఫర్ చేసే దాంట్లో ఉద్దేశం ఏమి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ తమీమో ఎవరో ఉన్నారు, ఆమెతో మీరు ఆన్సర్ మీరు చెప్పిస్తా అన్నారు. ఇప్పుడు 2వ మారు ఏమీ అవతవకలు జరగలేదు, అయినా మీరు ఇట్లా దాంట్లోకి పోవద్దండి. మీరు వెంటనే మళ్ళా కూడా ఇంకో డిఎస్సి ఉంది, 3,000 పోస్టులు ఎక్కువ ఉన్నాయి, 3,000కి పైన పోస్టులు ఉన్నాయి, వెంటనే మీరు దానికి ప్రిపేర్ కాండి అని ఉచిత సలహా కూడా ఇప్పిస్తున్నారు పాపం ఐఏఎస్ ఆఫీసర్లతో. వెంటనే ప్రిపేర్ కాండి అంటే ఏమి అర్థమేమి? ఈ ఆందోళన నుంచి ఆ డిఎస్సి అంటే ఎవరైతే బీఈడి అర్హత ఉందో, ఎవరైతే టెట్ పాస్ అయ్యే అర్హత ఉందో వారందరినీ కూడా డైవర్ట్ చేసేదానికి, ఆ పోరాటాల నుంచి పక్కదారి పట్టించడానికి తప్ప మళ్ళీ మీకు దగ్గర మంచి ఉద్దేశం ఉందా అని అడుగుతాను. ఏం టీచర్ పోస్ట్ ఒకటైనా ఖాళీగా ఉండేది? ఇంకా 9,500 పోస్టులు ఉన్నాయి కదా, 25,000 పోస్టులు ఉన్నాయంటారు. ఇప్పటికి ఫుల్అప్ చేసింది 16,340 పోస్టులు మాత్రమే. ఇంకా దాదాపుగా 9,000 పోస్టులు ఉన్నాయి. మళ్ళీ 3,000 పోస్టులు ఎందుకు ఫిల్అప్ చేస్తారు? ఈ పొద్దు కానిస్టేబుల్ పోస్టులు ఈ రాష్ట్రంలో 20,000 ఖాళీగా ఉన్నాయి. దాని గురించి ఎందుకు మీరు అడ్వర్టైజ్ చేయలేదు? గ్రూప్ 1 ఉన్నాయి, గ్రూప్ 2 ఉన్నాయి, గ్రూప్ 3, 4 ఉన్నాయి, అనేకమైన అటెండర్లు ఉన్నాయి, లెక్చర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే యూనివర్సిటీలో కూడా తండ్రి లెక్చర్ పోస్టులు ఉన్నాయి. దాని గురించి ఎందుకు మాట్లాడరు? తర్వాత ఈ పొద్దు ఎవరైతే డిఎస్సికి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ తీసుకొచ్చి పొద్దు కర్నూలులో ర్యాలీ ఏం అడుగుదాం? మేమేమన్నా వాళ్ళకి వ్యతిరేకమా? అందరూ అట్లే ఉన్నారని చెప్తానమా? ఈ పొద్దు లీక్ అయింది అది, ఆ పిల్లోనికి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళా మీరే ఫస్ట్ పక్కన పెట్టారు, దానికి ఆన్సర్ చెప్పండి. కోర్టులో ఫైల్ చేశారు, దానికి అఫిడవిట్ ఎందుకు ఫైల్ చేయాలి దానికి చెప్పండి. మమ్మల్ని బెదిరిస్తారా? ప్రజాప్రతినిధులుగా ఉండి అందరి చేత ఓటు వేయించుకోనికి ఉన్న వాళ్ళంతా కూడా ఈ జిల్లాలో కూడా గూండాలను, నిరాదీక్ష చేసేవాళ్ళు, మాతో కూర్చున్న వాళ్ళంతా కూడా గంజాయి బ్యాచనో లేకపోతే రౌడీ షీటర్లు అంటేనే చెప్తాను. ఈ లాయర్లు ఏమన్నా రౌడీ షీటర్లా, గంజాయి బ్యాచ?
ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే కొంతమంది వాళ్ళే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు యువకులు, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా కూర్చున్నారు. వాళ్ళు ఏమన్నా రౌడీ షీటర్లా? వాళ్ళు ఏమన్నా ఇదే? చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. మీరు, నేను చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తున్నాను, మీ ప్రభుత్వం వీళ్ళు ప్రజాప్రతినిధులు కూడా మీ ప్రభుత్వానికి లేకపోతే మీ ఎడ్యుకేషన్ మినిస్టర్కి నిజాయితీని ప్రూవ్ చేసుకోమని చెప్పండి, సలహా ఇవ్వండి చేతనైతే. లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయించుకోమని చెప్పండి, సలహా ఇవ్వండి. వెంటనే కూడా అన్ని బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి వెంటనే సలహా ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి చేతనైతే. చేత కాకపోతే ఊరికే కూర్చోండి. మీరు కాదు, బాధ్యత కలిగిన మీరు మాట్లాడరు. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగానో, బాధ్యత గల పౌరులో, బాధ్యత గల ఇతర పార్టీలో లేకపోతే యువకులు మాట్లాడితే వాళ్ళని గంజాయి బ్యాచ్లు అంటారా, రౌడీలు అంటారా? చేతనైతే మీరు మాట్లాడుకోండి. కానీ నేను చెప్తున్నాను, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను, మేము ఎవరైతే ఈ యువకులు కానీ లేకపోతే విద్యార్థులు పోరాటాలు ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బహిరంగంగా కూడా మేము అనేది కూడా సపోర్ట్ చేస్తాం. బహిరంగంగా కూడా వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా ఉద్యమాల్లో కూడా పాల్గొంటాం. మేమే కాదు, ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా కానీ న్యాయం కోసం, దాంట్లో న్యాయం ఉందంటే తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంక నుంచి అన్ని దాంట్లో కూడా బహిరంగంగా కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. మీరు చేయండి. ఈ పొద్దు నిరాదీక్ష చివరి రోజు అని మీరు అనుకుంటున్నారు, ఈ పొద్దు నిరాదీక్ష, కానీ చివరి రోజు మాత్రం కాదు, పోరాటాలకు మాత్రం చివరి రోజు కాదు. ఇంకా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటాం వివిధ రూపాల్లో, అనేక రూపాల్లో కూడా. నేను అందరినీ కూడా అడుగుతాను, నిరుద్యోగుల్ని, యువతను, విద్యార్థులను, అందరినీ కూడా, అన్ని పార్టీలను కూడా, రేపు సోమవారం జరగబోయే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జరగబోయే ఈ ర్యాలీల్లో అందరూ పార్టిసిపేట్ చేయండి. మన గొంతును ప్రభుత్వానికి తెలిసేటట్లు కూడా మనకు జరుగుతున్న అన్యాయాన్ని మన బిడ్డలకు, మన విద్యార్థులకు, మన చదువుకునే వాళ్ళకి కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ మన వారు అందరూ మన కుటుంబ సభ్యులే. మన ఇళ్లలో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు, చదువుకున్నారు. వారందరికీ సపోర్టుగా రేపు ర్యాలీలో కూడా పాల్గొనాలని చెప్పేసి నేను బహిరంగంగా కూడా పిలిపిస్తాను.